నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నర్సరావుపేట నుంచి 2 సార్లు శాసనసభకు ఎన్నికైన ప్రముఖులు. శ్రీ రాజేశ్వర రెడ్డి గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, గతంలో పోలీస్ శాఖలో చాలా కాలం పనిచేసిన అనుభవశాలి. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. Crime is considered against the society. It is not an individual, family. So therefore, crime జరిగినటువంటి ప్రదేశాన్ని బట్టి ఇది సొసైటీకి వ్యతిరేకంగా జరిగింది అని భావిస్తున్నాం. కాబట్టి సాయి కృష్ణ మృతి పట్ల కుటుంబ సభ్యులు పోరాటం చేసినా చేయకపోయినా మేము హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయబోతున్నాం. ఈ పోలీసులకి తగిన శిక్ష పడేంత వరకు మేము పోరాటం చేస్తాం. బాధిత కుటుంబాలు మాతో కలిసి వచ్చినా రాకపోయినా సొసైటీ కోసం మేము పోరాటం చేస్తామని మరొకసారి మీకు విన్నపం చేసుకుంటూ, ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ని ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయమని కోరుతున్నాం. సాయి విషయంలో కానీ లేదా ఈ పేరుపోగు కాంతి కుమార్ విషయంలో కానీ ఈ రెండిటి విషయంలో కూడా మీ వల్ల కాదు, ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ 2 మరణాల పట్ల సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు కూడా మా కంఠం, వైఎస్ఆర్ కంఠం ఆగదు. ముందుకు వెళ్తాం, దీన్ని ఉద్యమ రూపం ఇస్తాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ పడేంత వరకు పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, అవి వీడియోలు. ఇక ప్రధానమైన వార్త, నిన్న ఈ సాయి కృష్ణ హత్య కేసు లాకప్ డెత్ కేసు సంబంధించి వస్తున్న ఆరోపణలు, అభియోగాలు, అలాగే అనేక అంశాలు. ఇంకా అనేక చోట్ల నుంచి ఈ లాకప్ హింస ఇటువంటి వార్తలు చాలా వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఆ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా ఇంకా మిగతా విషయాలు కూడా కొన్నిటిని మనం మాట్లాడుకోవాల్సి ఉంది. వాటిలో ముఖ్యమైనది ఆస్తులు విడుదల చేయాల్సిందే, ఈడీ జప్తు సరికాదు. వ్యాన్పిక్ ఆస్తులు విడుదల చేస్తూ అప్పలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన తెలంగాణ హైకోర్టు నాటి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ కొత్త ఆధారాలు లేదా కారణాలను ఈడీ చూపించలేదని స్పష్టీకరణ. మాబోటి వాళ్ళం ఆ రోజుల్లోనే చీరాల, రేపల్లి ఆ ప్రాంతంలో దాదాపు 13,000 14,000 ఎకరాల చాలా వరకు ఉపయోగపడని భూములు సేకరించి అక్కడ ఉన్న ప్రస్తుతం సేద్యం చేసుకున్న వాళ్ళకి కూడా పరిహారం ఇచ్చి ఆ భూముల్ని కొనుగోలు చేసింది వ్యాన్పిక్ సంస్థ. అక్కడ పవర్ ప్రాజెక్ట్స్, రకరకాల ఇండస్ట్రీస్ తీసుకురావాలని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది. దానికి ఆ తర్వాత రోజుల్లో కాంగ్రెస్, తెలుగుదేశం కుట్ర పన్ని జగన్ గారి మీద ద్వేషంతో జగన్ గారి మీద కేసులు ఇరికించాలని చెప్పి ఆ వాన్పిక్ను కూడా ఇరికిచ్చి చివరికి వాటన్నింటిని ఫ్రీ చేసే పరిస్థితి, అంటే జప్తు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతోంది, ఇది మంచిది కాదని మాబోటి వాళ్ళం మొత్తుకున్నాం. ఆ రోజుల్లో ఆర్టికల్స్ కూడా రాశాను నేనైతే, దీన్ని పద్ధతిగా చేయట్లేదు, ఇండస్ట్రీస్ వచ్చేదాన్ని చెడగొట్టొద్దని. అదే కనుక పూర్తయి ఉంటే మరో శ్రీ సిటీ లాగా డెవలప్ అయితే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఇటు వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడి ఉండేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలకు ఆ ప్రాంతం బలైందేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈడీ జప్తు సరికాదని ఆస్తులు విడుదల చేయాల్సిందే అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వటం అయితే, కానీ ఇప్పటికైనా సరే, ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆ భూమిని ఉపయోగించి మంచి పరిశ్రమలు వచ్చేటట్టు చూస్తే మంచిదని నా అభిప్రాయం. మీరేమంటారు ఇంద్రనీల్ గారు? సార్, యాక్చువల్గా మీరు ఆ కేసు వివరాలు పూర్తిగా ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి రాజీనామా చేసిన తర్వాత ఫైల్ అయిన కేసు ఇది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే, ఇది మీరు అన్నట్టు ఒక శ్రీ సిటీ లాగా 13,000 ఎకరాల పైచిలకు భూమిలో 2 పోర్ట్లు అవ్వచ్చు, పారిశ్రామికంగా అవ్వచ్చు, ఎంత పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అయ్యి గుంటూరు జిల్లా అండ్ ప్రకాశం జిల్లా, ఎస్పెషల్లీ ఉమ్మడి 2 జిల్లాల్లో ఎంతమందికి ఉపాధి వచ్చేది, ఎంత డెవలప్ అయిపోయేది, ఆ చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ కానివ్వండి, గ్రోత్ రేటు ఇవన్నీ ఉండే. ఇలాంటి దాన్ని కేవలం ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకొని, ఆ వ్యక్తి యొక్క పతనాన్ని కోరుకొని, ఉన్న అన్ని పార్టీలు కలిపి ఒక వ్యక్తి పతనం కోసం రాష్ట్ర ప్రయోజనాలని పనంగా పెట్టేశారు.
ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఈడీ కానీ వీళ్ళంతా ఏం చెప్పారు, ఈ జప్తు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఒక అరబ్ కంట్రీతో టైఅప్ అయ్యి వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్స్లో కూడా కేసేసి అవి కూడా వడ్డీలతో సహా కట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ ఎంటైర్ లాస్ కేవలం ఒక వ్యక్తి మీద పెంచుకున్న ద్వేషం. మనం ఈ మధ్య కాలంలో నోటీస్ చేస్తుంది టీడీపీ వాళ్ళు మాది అభివృద్ధి కాముక పార్టీ అని ప్రచారం చేసుకుంటారు. ఇది తెరస్తే ఇట్లాంటి కక్ష రాజకీయాలు అసలు అక్కడ దాకా ఎందుకు సార్? ఇప్పుడు అమరావతిని ఎప్పుడైతే ప్లాన్ చేశారో మీరు నిజంగా ఒక గుడ్ ఒపీనియన్తో పెడితే వ్యాన్పిక్ భూముల్లో కూడా పెట్టుకోవచ్చు మీరు రాజధానిని. ఆ రోజు మీకు అవైలబుల్ ఉండే కదా ల్యాండ్స్, కావాల్సినంత ల్యాండ్ ఉన్నప్పుడు వ్యాన్పిక్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చాలా క్లియర్గా మీరు ఇంకోటి కూడా నోటీస్ చేయాలి సార్. ఈ మధ్యకాలంలో అందరూ ఏం చెప్తున్నారంటే చంద్రబాబు గారు కాంగ్రెస్తో దోస్తీ, కాంగ్రెస్తో అంటే ఒక పక్క ఎన్డీఏలో ఉండి ఇంకో పక్క కాంగ్రెస్తో దోస్తీ చేస్తున్నారు పరోక్షంగా. ఇక్కడ తెలంగాణలో కానీ రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరము కాంగ్రెస్తో లావాదేవీలు అంటే ఈ విధమైన కోఆపరేషన్ చేశారు అనేది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించడంతో స్టార్ట్ అయ్యి ఆ రిలేషన్ అలాగే కొనసాగుతూ వస్తుంది. దానికి ఇంకొక ఎగ్జాంపులే మన వ్యాన్పిక్ కూడా. సో లేదు అంటే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్ణయించబడిన వ్యాన్పిక్ భూములు అవ్వచ్చు, ఆ ప్రొసీజర్ అవ్వచ్చు, రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం కూడా ఆ ప్రొసీజర్ కొనసాగించారు. ల్యాండ్స్ ఎక్విజిషన్స్ కానీ ఆ ప్రొసీజర్ కానీ అంతా. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర గురించి కాంగ్రెస్కి రాజీనామా చేశారో 9 నెలల కాలంలోనే వ్యాన్పిక్ కేసులు కానివ్వండి, సిబిఐకి కేసులు కానివ్వండి, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఈ రాజకీయ కక్ష సాధింపుగా ఒకవేళ కాంగ్రెస్ తన పతనంకి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషం పెంచుకుంది అనుకుందాం. మరి తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు అన్న ల్యాండ్స్ను ఉపయోగించుకొని ఆ 2 జిల్లాల మధ్య ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఆ భూములను వాడుకొని దాన్ని డెవలప్ చేయాలి కదా. కేవలం ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని మనం చూడగలిగితే ఇక మనకు తిరుగుండదు అనే ఆలోచనే కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కడ ఆలోచించారు? రైట్, ఓకే. గోపిరెడ్డి గారు చెప్పండి, నేను మీకు ఆ ప్రాంతవాసే కదా. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ వ్యాన్పిక్ ఆస్తులు జప్తు చేయడం సరికాదని వచ్చిన తీర్పు మీద మీ కామెంట్ ఏమిటి? చాలా మంచి శుభవార్త గారు కేఎస్ఆర్ గారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి ల్యాండ్ బ్యాంక్ చాలా తక్కువ యాక్చువల్ గా. ఎందుకంటే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అంతా కూడా ఫర్టైల్ ల్యాండ్స్, ఎక్కడ మనకి ఖాళీ స్థలాలు దొరకవు. ఈ రోజు మేము నర్సరావుపేటలో ఆటోనగర్ పెట్టాలంటే దాదాపు 40 ఎకరాలు 50 ఎకరాలు కావాలంటే ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి ఎక్కడ దొరకట్లేదు చాలా చోట్ల. మేము గతంలో పనిచేసినప్పుడు కూడా. సో ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయడానికి కానీ మనకు కావాలంటే ల్యాండ్ బ్యాంక్ చాలా ముఖ్యం. ముఖ్యంగా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతాల్లో ఈ రోజు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకి ఎంతమంది ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చో ఒకసారి ఆలోచించండి. దాదాపు 13,000 ఎకరాలు 14,000 ఎకరాలు ఈ రోజు ల్యాండ్ బ్యాంక్ దొరుకుతుందంటే ఈరోజు ఇండస్ట్రీస్ ని మనం ఆహ్వానించి పెద్ద ఎత్తున ఇక్కడ ఒక స్మార్ట్ సిటీ లాగా పెద్ద సిటీని కొప్పర్తి లాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉండేది. ఈ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా వచ్చాయి. నిరుద్యోగం పోగొట్టడానికి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడేవి. మనం ఒకసారి గమనిస్తే హైదరాబాద్ చుట్టూ చాలా అన్ఫర్టైల్ ల్యాండ్స్, అంటే హైదరాబాద్ అడ్వాంటేజ్, తెలంగాణ అడ్వాంటేజ్, హైదరాబాద్ చుట్టూ కూడా ఈ కొండలు గుట్టలు ప్రాంతాలు ఉండటం, దానివల్ల ఇండస్ట్రీస్ ని ఆకర్షించడం మనం చూసిన విషయం. అలాంటి ల్యాండ్ మనకు ఆంధ్రాలో ఎక్కడ దొరకదు. మనకి ఉన్న చోట ఈరోజు వ్యాన్పిక్ లాంటి చోట ఈరోజు బ్లాక్ అయిపోయింది. దాదాపు సుమారు 15-20 సంవత్సరాల నుంచి ఇది పూర్తిగా బ్లాక్ అయిపోవటం వల్ల మనం తీవ్రంగా నష్టపోయాం. ఇప్పటికైనా ఈరోజు హైకోర్టు ఈ యొక్క తీర్పునిచ్చినందుకు మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడున్న ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ల్యాండ్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్య అని చెప్పి ఇప్పటిదాకా దాన్ని నిందలేశారు. కానీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపాన్ని పక్కన పెట్టి లేదా ఉక్రోషాన్ని పక్కన పెట్టి మనం ఈ ల్యాండ్ ని ఎలా ఉపయోగించుకోవాలో అంత పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు కనపడతాయి. మనకి ఎక్కువగా ఇండస్ట్రీస్ చాలా తక్కువ కాబట్టి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, రాజేశ్వర రెడ్డి గారు మీరు కూడా స్పందిస్తారా ఈ అంశం మీద? మీకు ఆసక్తి, మీకు ఈ అవగాహన ఉందనే అనుకుంటున్నాను. కొంతవరకు ఉందండి. ఓకే,
ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మహా విజన్ ఉన్న నాయకుడు. ఇప్పుడు చెప్పే విజనరీలంతా ఆయన ముందు ఏమిటికి పనికిరారు. ఆయన విజన్ లో ఒక చిన్న మచ్చుతురుక శ్రీ సిటీ అండి. అవును, శ్రీ సిటీ లాంటి ప్రాజెక్టే వ్యాన్ పిక్ కూడా. అంటే దానికన్నా చాలా అంతలు, అంటే 2 3 4 పెద్ద ప్రాజెక్టు వ్యాన్ పిక్. కొన్ని వేల ఎకరాలు చేసేసి మొత్తం ఆ ఏరియానంతా ఒక శ్రీ సిటీ లాంటి ఒక ఇండస్ట్రియల్ క్యారిడర్ చేయాలని ఆయన కలలుగా అన్నాడు. దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం కొద్దీ మొత్తం అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ దురదృష్టం వచ్చింది. చెప్పాలంటే దేశ దురదృష్టం కొద్దీ ఆయన గారు చనిపోయారు. కానీ లేకపోతే వ్యాన్పిక్ లాంటి ప్రాజెక్ట్ కానీ మొదలైంటే అసలు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎక్కడో ఉండేదండి ఆర్థికంగా కానీ. లేకపోతే ఎందుకంటే ఆ సీ కోస్ట్ అంతా దాని మీద ఆధారపడి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏదన్నా మనం చాలా గొప్పగా తీసుకోవాలంటే సీ కోస్ట్ అండి. మనకు సముద్రం. రాజకీయ పార్టీలే కాదు, ఇప్పుడు గుర్తుకొచ్చింది, అప్పట్లో ఈ ఎల్లో మీడియా కూడా చాలా విష ప్రచారం చేసింది. వాళ్ళు కూడా వాళ్ళ వంతు కృషి చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకుండా చూడటానికి. అసలు విజయనున్న నాయకుడు రాజశేఖర్ అండి. మళ్ళీ 4 మాటలైనా చెప్తా నేను. కేవలం జగన్మోహన్ రెడ్డిని అనగదొక్కాలని పాపం నిమ్మగడ్డ ప్రసాద్ గారిని కూడా నెలల పాటు జైల్లో పెట్టేసి ఆ ప్రాజెక్ట్ ను మొత్తం నాశనం చేశారండి. నిజంగా విజయనున్న నాయకులు అంటే అటువంటి ప్రాజెక్టుని అక్కడే మళ్ళీ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ గా కోర్టు తీర్పులు కానీ లేకపోతే హైకోర్టు తీర్పు కానీ ఇవన్నీ చెప్తున్నాయంటే ఆ రోజు వాళ్ళు చేసినది 100% కరెక్ట్. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు కోసం సిబిఐ కేసులు పెట్టి ఈడీ కేసులు పెట్టి చేశారో వాళ్ళది 100% తప్పు. దాంట్లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా పార్ట్నరు, కాంగ్రెస్ పార్టీ కూడా పార్ట్నర్. కాబట్టి వాళ్ళు 100కి 100 కక్ష సాధింపు చర్యలనే అది చేశారు. ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారనేది సుస్పష్టమైంది ఈ రోజు తీర్పుతో. రైట్. ఇప్పటికైనా మరి దీన్ని అందరూ కోరుకుంటున్నట్లుగా దీన్ని సద్వినియోగం చేసుకుని కొత్త పరిశ్రమలు వచ్చేలాగా చేస్తే స్వాతంత్రాలు. ఒక పక్క వేల ఎకరాల భూములు తీసుకుంటున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వాటిని వాడుకోగలిగితే ఏం చేయరండి, ఏం చేయరు. అక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్ లాభం ఉంటే చేస్తారు. రైట్. అమరావతి మాదిరి రియల్ ఎస్టేట్ లాభం ఉంటే అక్కడ కూడా చేస్తారు. అది లాభదాయకంగా లేదు కాబట్టి ఊరుకున్నారు. రైట్. ఇక తెలంగాణ వార్తలు. దేశాన్ని ఏలే పాలకులు కావాలి, గురుకురాల నుంచి 100 మంది అంబేద్కర్లు రావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతి కల్పన బాధ్యత తనదేనని కూడా ఆయన చెప్పారు. సో ఈ రకంగా ఆ దిశలో వెళ్ళటం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామే. గాంధీ సరోవర్కు లైన్ క్లియర్, మూసీ పునరుజ్జీవనానికి కేంద్రం అనుమతి. 80 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూమిని అక్కడ గాంధీ సరోవర్ పేరుతో అభివృద్ధి చేయడానికి కేంద్రం కూడా అంగీకరించింది. ఇక కనెక్షన్లో కలెక్షన్ అంటూ కొత్త కనెక్షన్లో విద్యుత్ అధికారులు సిబ్బంది చేతివాటం ఒక వార్త రాశారు. 24 గంటలు కరెంట్ లేక సాగుకు రాత్రి కరెంట్ బంద్, నెల రోజులుగా సరఫరా కాని 3 ఫేజ్ అంటూ కొన్ని చోట్ల వరి సాగుకు ఇబ్బంది వస్తుందంటూ మరో వార్త ఇచ్చారు. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే ఏపీ సంబంధించి బాబు సర్కార్పై దర్యాప్తు కోరుతాం, 2 ఏళ్ల పాలనలో భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ అమరావతితో సహా వివిధ అంశాల మీద వైసీపీ ఎంపీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. వాటి మీద సిబిఐ దర్యాప్తు కోరుతామని చెప్పి వాళ్ళు అడిగారు. కథం దొక్కిన పొగాకు రైతులు. ఇందాక చూసాం కదా, ఒంగోలులో వందలాది ట్రాక్టర్లు మోటార్ బైకులతో భారీ ర్యాలీ. అంటే చంద్రబాబు గారు ఈ పొగాకు సంబంధించి ఒక ప్రకటన చేశారట. మినిమం 2200 ఉండేసరికి ఇంకా తగ్గిపోయింది కానీ పెరగలేదు అనేది ఇప్పుడు రైతులు ఆందోళనగా చెప్తున్నారు. బీసీ రాజకీయ తర్వాత ఆక్వాలోనూ అదే నాటకం. ఆయన 4 రూపాయలు తగ్గించమంటే 2 రూపాయలు తగ్గించినట్ట కంపెనీలు. మరి అది ఎట్లా ఏమవుతుందో తెలియదు. చీకట్లు ఇక్కట్లు అంటూ కొన్ని చోట్ల ఈ కరెంటు సరిగా రావట్లేదంటే ఏపీలో అవి చూడాలి. ఈ పీపీపీలో డిజిటల్ సేవలు, రాజధానిలో వేగంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారట. పచ్చదనం పెంపొందించాలి, ప్రకృతి వనరులను పునరుద్ధరిద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరణ్యరామం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఒకే రోజు 17 మంది పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ అయ్యారని చెప్పి ఈనాడు వారు ప్రముఖంగా ఇచ్చారు. సంతోషం, మంచిది. అట్లాంటి పనులు చేస్తే బాగుంటుంది. కానీ ఈ దిక్కుమాల ఈ పిచ్చి డడ్బుక్ గోల అరాచకాలు వీటి జోలికి వెళ్లకుండా అట్లాంటి చేస్తే జనానికి ఉపయోగం దొరికితే ఆయనకి పేరు వస్తుంది. ఇదేందో ఆయనకి అది ఆ తత్వం రావట్లేదు. ఈ ఎల్లో మీడియానే ఆయన్ని చెడగొడుతుందేమో నాకు అనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో ప్రజాశక్తిలో ఒక వార్త వచ్చింది. మీరే మాకు దేవుళ్ళని ఎవరినన్నారు? మీరే మా దేవుళ్ళు, మీకు ప్రజాసేవ చేసేందుకు, మీకు సేవ చేసుకునేందుకే మేము ఉన్నాం అని పారిశ్రామికవేత్తలతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు.
అయ్యా తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేదలకే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న థీరీ అయితే మీరు ఇండస్ట్రియలిస్టులని వాళ్ళని దేవుళ్ళు అంటారేంటి? ఇది మీకు ఎవరు చెప్పారో సరిగా తెలుసుకుని మాట్లాడితే బెటర్ ఏమో. అంతే ఇంద్రని గారు ఏమే రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వెళ్ళి అక్కడ కూడా ఏం మాట్లాడుతున్నారు, అక్కడ ఇక్కడ 2 చోట్ల ఎన్డీఏ ఉంది కాబట్టి మనం కోఆపరేటివ్గా చేసుకుందాము, ఆక్వా ఎగుమతులు పశ్చిమ బెంగాల్కి వచ్చేలాగా చూసుకుందాము ఇన్ని మాట్లాడుతున్నారు. ఒక పక్క ఏమో ఆక్వా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ రెండో పక్క ఆక్వా ఫీడ్ 4 రూపాయలు తగ్గిమంటే ఆ ఫీడ్ వాళ్ళు 2 రూపాయలు తగ్గిస్తాం, అంతకు మించి తగ్గిలేమని కరాఖండికి చెప్పారని ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడులో కూడా రాశారు. అంటే సాక్షిలో రాసింది ఒకటే చెప్పట్లే నేను. అంటే ముఖ్యమంత్రి గారు ఆ ఫీడ్ కంపెనీలను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వటమో అట్లా చేయాలి తప్పితే అంటే వాళ్ళకి ఏ ఖర్చులు పెరిగినాయో ఈ యుద్ధ కారణంగా వేరే విషయం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆక్వాది సరే అది లోకేష్ గారికి సంబంధించిన ఇష్యూ కాదు కదా. నేను అనేది పారిశ్రామికవేత్తలు దేవుళ్ళు అవుతారా ప్రజలు దేవుడు? మామూలుగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు మా అందరూ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పారు. మద్యపాన నిషేధం ఇచ్చిన పార్టీ నుంచి నాణ్యమైన మద్యం ఇస్తామనే స్థాయికి వచ్చిన పార్టీ, ఏ పార్టీ మీద వ్యతిరేకతతో పార్టీని స్థాపించారో ఆ పార్టీతో పొత్తులోకి వెళ్ళిన పార్టీ. ఇంకా మీరు ఎప్పుడో స్లోగన్తో గారు ఇప్పుడున్నది ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ కాదండి, ఇది ఎన్టీ రామారావు గారి స్లోగన్. అది ఇప్పుడున్నది చంద్రబాబు నాయుడు లోకేష్ తెలుగుదేశం పార్టీ. పారిశ్రామికవేత్తలు అందరూ లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. అలా కొందరు పరిశ్రమలు పెట్టకుండానే మోసం చేసే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు కదా. వాళ్ళని మంచి వాళ్ళని వాడుకుంటే తప్పు లేదు, కానీ వాళ్ళే దేవుళ్ళు అన్నారని చెప్పి మీరే మాకు దేవుళ్ళు అన్నారని చెప్పి అంటే రాసిచ్చిన స్క్రిప్ట్ రాసిచ్చిన ఆయన తప్పు లేకపోతే ఆయనకే పొరపాటున అన్నారు, కానీ అటువంటి జరగకుండా ఉంటే మంచిదేమో అనేది నా అభిప్రాయం. ఇక ఆయన ఇష్టం అని కూడా మన మాట ఎట్లాగో వినరు కాబట్టి. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ ఇస్తారట. నిందితులకు శిక్ష పడేలా చేస్తామని చంద్రబాబు గారు అన్నారట. ఇవాళకి కొద్దిగా బెటర్గా ఇచ్చారు ఈనాడు వాళ్ళు. అంతకుముందంతా ఆంధ్రజ్యోతి ఈనాడు తెగ వ్యతిరేక ప్రచారం చేశారు. ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళ్దాం. సర్కారు బడి తక్కువేం కాదు అంటూ మౌలిక సదుపాయాలు ఇప్పుడు పెంచుతున్నారట. జగన్ టైంలో చేసిన అన్నింటినీ బురదేశారు, ఇప్పుడు మాత్రం బ్రహ్మాండం అని చెబుతున్నారు. పర్యాటకంలో 2 ఏళ్లలో 20,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని మంత్రి దుర్గేష్ గారు అంటున్నారు. జనం ఆకాంక్షలు ఆశలు నెరవేర్చేలా పనిచేద్దాం. తెలంగాణ జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్. హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం. నేడు కాకినాడలో డిప్యూటీ సీఎం మాట మంత్రి జరుగుద్దట. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, తెలంగాణలో జనసేన పెట్టి ఏం సాధిస్తారు? ఏమిటి ఆయన ఉద్దేశం? ఏమైంటది? ఏముంటదండి, ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలో ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీకి సహకరించాలి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు చీల్చాలి అనే ఉద్దేశంతో డౌట్ ఏంటంటే బీజేపీకా కాంగ్రెస్ అనే డౌట్ సహజంగానే వస్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు డిక్లేర్ చేశారు, అమిత్ షా గారు మేము ఒంటరి పోటీయే అన్నారు చెప్పి. ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీకి అని చెప్పారా లేకపోతే అన్నిటికీ అని చెప్పారా అనేది వేరే విషయం, కానీ ఓవరాల్గా అయితే వాళ్ళ పాలసీ అయితే అది. అంటే చంద్రబాబు నాయుడు అవకాశవాది కదా సార్ కేసీఆర్ గారు. ఇప్పుడు ఏ పార్టీకి ఒక సైడ్ రేవంత్ రెడ్డి తోటి హాట్ లైన్ లో ఉంటాడు. రేవంత్ రెడ్డి హాట్ లైన్ లో ఈయనకి ఇద్దరికి చర్చ జరుగుతూ ఉంటది. మరొక వైపు బీజేపీతో ఉంటాడు. ఏ పార్టీకి అవకాశం ఉంటుందా, ఎట్లా అవకాశం ఉంటుందా, ఏ అవకాశాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలా, దానికి చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని తుది నిర్ణయం. అంటే బీజేపీ వారి సలహాలు కూడా ఉంటాయనుకోండి వెనక, బీజేపీ వాళ్ళు ఎట్లా పోవాలంటే ఈయన అట్లా పోతాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అయితే అది. కాకపోతే ఒకటే, నిన్న బొల్లా బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. అరెస్ట్ చేస్తే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సీఎం పేషి నుంచి తెలంగాణ సీఎం పేషికి హాట్ మెయిల్ నడిచింది. బ్రహ్మనాయుడు గారిని ఎలా అరెస్ట్ చేయాలి, లోపలేయాలి, 8 టీములు పంపించే కార్యక్రమం చేశారు. ఏపీ నుంచి చెప్పారు. ఏమండి, ఏపీ నుంచి పంపించారంటే కదా వాళ్ళ సంబంధం లేకపోయినా. ఏపీ నుంచి టీములు పంపించారు, 8 టీములు పంపించారు. ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం సంబంధం అండి? ల్యాండ్ ఏదైనా ఎలిగేషన్ చేసింది తెలంగాణలో. మరి మీకు ఆంధ్ర నుంచి పంపించాల్సిన అవసరం ఏంటి? అక్కడ పోలీసులు చూసుకోలేరా? మీ ఇద్దరి మధ్య హాట్ లైన్ నడిచిందనే కదా ఇది. ఈ రోజు రేవంత్ రెడ్డి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నాడు అక్కడ తెలంగాణలో.
ఆయనకి వీళ్ళు సహకరిస్తారు. ఇక్కడి నుంచి ఫోన్లు చేసుకొని మంత్రులు ఎంపీలు అందరూ ఫోన్లు చేసి ఆయన అరెస్ట్ చేసిన దాకా వీళ్ళు నిద్రపోలేదు. ఏమైంది, నిన్న బెయిల్ మీద బయటకు వచ్చేసారు. ఏమైంది, ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి బయటకు వచ్చే కార్యక్రమం చేశారు. కాదు అంటే ఆయన ఎవరో అడిగితే డబ్బులు ఇచ్చారంట, డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆయనకే ఆయనే కొన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తూ అది ఎంత ప్రచారం చేశారు ఎల్లో మీడియాలో అయితే. మోసపోయింది ఆయన సార్, మోసపోయింది ఆయన. ఆయన మీద కేసు పెట్టారు. అంటే ఏపీలో జరుగుతుంది అదే కదా సార్, బాధితుల మీద కేసులు పెట్టే కల్చర్ తీసుకొచ్చారు కదా. అంతే సాయి కృష్ణ కేసుని డైవర్ట్ చేయడానికి, సాయి కృష్ణ కేసును డైవర్ట్ చేయడానికి కారుమూరి సునీల్ కుమార్ ని అరెస్ట్ చేశారు. అవును, అంటే ఈ కేసులు ఎప్పుడు వస్తాయో అవకాశాన్ని చూసుకొని ఈ ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తా ఉంటారు. ఏపీలో ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళమే. ఓకే రైట్. ఏపీలో ద్రవ్యోల్బణం టాప్, ప్రతి నెల జాతీయ స్థాయిని మించి ఏపీలో ద్రవ్యోల్బణం నమోదు. దాని ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆకాశాన్ని అంటిన నిత్యావసర వస్తువుల ధరలు. గతంలో ఆ ధరలు తగ్గిస్తాం ఈ ధరలు తగ్గిస్తాం అన్న, తీరా చూస్తేనేమో పరిస్థితి జాతీయ స్థాయిలోనే నెంబర్ 1గా ఉందట. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ ఆస్తులు జాతీయం బిల్లు ప్రవేశపెట్టిన వామపక్ష పార్టీ. ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదం, సెనేట్ ఆమోదిస్తేనే అమల్లోకి అంట. ఫ్రాన్స్లో ఇప్పుడు మన అనకాపల్లి దగ్గర ఇండస్ట్రీ పెడతానంటూ వచ్చిన ఆర్ఎస్ఎల్ మిట్టల్ గారి మీద అక్కడ ఫ్రాన్స్ ప్రభుత్వంలో వామపక్ష పార్టీ బిల్లు పెట్టి ఆస్తులు జాతీయం చేయాలని తీసుకుందట. అయితే సెనేట్ తీసుకుంటే సెనేట్ కూడా ఆమోదించాల్సి ఉంటుందట. మరి అది సంచలనమైనటువంటి విషయంగానే అంతర్జాతీయంగా కనపడుతుంది. ఇక అవి సర్కారు హత్యలే. తమ బిడ్డల ఆచూకీ కోసం విజయవాడ సిపి డీజీపీ చుట్టూ నెల రోజులు తిరిగిన బాధిత కుటుంబాలకు ఆక్రందన అరణ్య రోదనే మిగిలింది అంటూ కథనాన్ని ఇచ్చింది సాక్షి. పోలీసులే భక్షకులు అంటూ ఇంకో ఆయన చనిపోయిన ఇంకొక అతను క్రాంతి కుమార్ తండ్రి వాపోతున్న వెంకటేశ్వరరావు గారి ఆవేదన. బాబు సర్కార్పై దర్యాప్తు కోరతామన్న వైసీపీ ఎంపీలు. ఇక లాకప్లలో మరణ మృదంగం. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ లాకప్ మృతి. పోలీసు టార్చర్తోనే మరణం, గుట్టు తప్పుడు కాకుండా కన్నం. ఇదేం అలవాటు, ఇదేంటో ఇట్లా ఒకటి కాదు అనేక కేసులు వస్తూ ఉన్నాయి. ఈ జడా శ్రావణ్ గారిని మెచ్చుకోవాలి. చాలా చాలా ఆశ్చర్యంగా అసలు ఆయన బయటపెట్టిన సంచలనాత్మకమైన విషయాలు చూస్తే అసలు విస్తుపోవాల్సిందే. పోలీస్ వ్యవస్థ అంత దారుణంగా ఏపీలో పనిచేస్తోందా అన్నట్లుగా అన్ని వివరాలు ఈ సాయి కృష్ణ హత్యకేసుకు సంబంధించి మర్డర్ ఆయన చెప్తున్న దాని ప్రకారం అది లాకప్ డెత్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్. హోటల్లో చంపేసి బస్టాండ్లో పారేసి అంటూ చాలా డీటెయిల్డ్గా చెప్పిన తీరు అది చూసిన తర్వాత జడా శ్రావణ్ గారు ఆ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం కాకుండా ఆయన ఒక మాట చెప్పారు. సొసైటీ మీద దాడి జరిగింది, సొసైటీ స్పందించాలి, అందుకే మేము పిల్లి వేస్తామన్నారు. నా వరకైతే ఈ కేసు విషయంలో ఆయన తీసుకొచ్చిన సమాచారం విన్న తర్వాత ఒళ్ళు గగురు పొడిచింది. ఇంత దారుణంగా జరిగిందా ఏపీలో, ఇంత దారుణంగా జరుగుతున్నాయని. సో ఆయన్నైతే అభినందించాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది నాకైతే. మరి రాజేష్ రెడ్డి గారు కూడా పోలీస్ శాఖే కాబట్టి వారు ఏం చెప్తారో విందాం తర్వాత. అదిరిపడి ఆకమేఘాలపై కేసు నమోదు. జగన్ రంగంలో దిగడంతో సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం తత్తరపాటు. రాత్రి వేళ కుటుంబ సభ్యులతో ఫిర్యాదు తీసుకోవటం ఇవన్నీ చేశారు. నిందితులకు శిక్ష పడేలా చేస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారట. మరి ఆ హామీ ఏమిటి, దాని కథ, దానివల్ల ఎంత న్యాయం జరిగింది? వాళ్ళు పనిలో పని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కూడా పొగిడినట్లుగా రాశారు. సీఎం డిప్యూటీ సీఎం అండగా నిలిచారని చెప్పి రాశారు. సడన్గా మొన్నటిదాకానేమో అసలు జనసేన వాళ్లే పట్టించుకోలేదు, అందుకే మేము రాంబాబు గారికి సమాచారం ఇచ్చాను అన్న కుటుంబ సభ్యులు ఇప్పుడు సరే థ్యాంక్స్ చెప్పొచ్చు, న్యాయం చేస్తా ఉన్నారని చెప్పొచ్చు, కానీ కొంచెం ఎక్కువ ధన్యవాదాలు తెలిపిన తీరు కొంచెం డౌట్గా ఉంటుందేమో చూడాలి. పోలీస్ స్టేషన్లో నరక కోపాల. సాయి కృష్ణను చిత్రహింసలు పెట్టి చంపి కనపడకుండా చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సాయి కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీనివాసరావు. సిఐ నాగరాజుపై హత్యా నేరం కేసు పెట్టారని మొన్నటిదాకా ఇంకేముంది, అసలు రౌడీ షీటర్ సపోర్ట్ చేస్తారా అని ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు సడన్గా చంద్రబాబు గారు కలిసేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కింద మీద పడుతున్నారు. ఏపీలో పోలీసులే హత్యలు చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీలు గురుమూర్తి, తనూజారాణి ఇద్దరు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ కూటమి ప్రభుత్వ నేరాంగీకార పత్రమే, సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అంటున్న అంబటి రాంబాబు.
నిన్న జగన్ రౌడీ షీటర్ కుటుంబాన్ని పరామర్శించాడు అని ఈ అభ్యంతరకర పదాలు ఉన్నాయి కాబట్టి ఆ పదాలు చెప్పట్లేదు. కానీ సోషల్ మీడియాలో ఈ తెలుగుదేశం పార్టీ మీడియా చేసిన ప్రచారాన్ని చూపిస్తూ ప్రచారం మీద చంద్రబాబు గారిని ఇప్పుడు చంద్రబాబు గారు పిలిపించుకుని ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడడం దాని మీద ఇప్పుడు ఏమంటారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో. నిజంగానే ఇప్పుడు చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ స్ట్రాటజీలో కుటుంబానికి న్యాయం జరిగిందా, ప్రభుత్వ పెద్దల ఇంకెవరెవరికైనా మెడకు చుట్టుకోకుండా జాగ్రత్త పడ్డారా అనేది ఇక్కడ పాయింట్. ఇవ్వండి సోషల్ మీడియాలో వచ్చింది. తెనాలిలో ఇందాక చూసాం కదా, ఒకటి ఆత్మహత్య చేసుకుంటున్న పోలీసులు వేధింపులు తట్టుకోలేక లాకప్పుల్లో మరణ మృదంగం. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగవ్వ అందరి వేళ్ళు పోలీసులు వైపే. విజయనగరం జిల్లాలో విచారణ పేరిట పోలీస్ స్టేషన్కి పిలుపు, పదే రమ్మని చెప్పడంతో అవమానం భరించలేక మహిళ ఆత్మహత్య. చివరి క్షణంలో కొడుకును తప్పించిన వైనం. సో ఈ రకంగా అనేక చోట్ల వాళ్ళు మన కాసు మహేష్ రెడ్డి గారిది కూడా చూసాం. అక్కడ లోకల్గా ఒక అతను ఆత్మహత్య. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది, ఏమిటి ఇంతకీ సాయి ఆయన కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా, అసలు ఏం జరిగి ఉంటుంది ఏంటి, ఇది తండ్రి మీద చర్చలోకి వెళ్దాం. రాజేశ్వరరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఏమి న్యాయం జరిగి ఉంటుంది? చంద్రబాబు గారిని కలవటాన్ని మనం ఎవరూ ఆక్షేపించక్కర్లేదు, కానీ ఏం జరిగి ఉంటుంది? అంతకుముందున్న సీరియస్నెస్ తర్వాత కుటుంబంలో లేదా? అంబటి రాంబాబు గారు అయితే వాళ్ళని మాయ చేసినా మేమైతే పోరాటం ఆగదంటున్నారు. జలశ్రావణ్ గారు అంతకన్నా సంచలన విషయాలు బయటపెట్టారు. సో ఓవరాల్గా ఏం న్యాయం జరిగి ఉంటుంది, ఏమిటి వాళ్ళు అంతగా ఏమంటాము ఆ రకమైనటువంటి స్పందన ఇవ్వటంలో ఉద్దేశం ఏమైంటుంది ఆ కుటుంబ సభ్యులు? చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు న్యాయం చేయడంలో, పంచాయతీలు చేయడంలో చాలా గొప్పవారండి. నేను వెస్ట్ గోదావరిలో పనిచేసేటప్పుడు వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓని, లేడీ ఎంఆర్ఓని కొన్ని వందల మంది ఎదుట చింతమనేని ప్రభాకర్ గారు ఆమెని దౌర్జన్యం చేసి ఆమెని గాయపరిస్తే ఈ అన్ని ఉద్యోగ సంఘాలన్నీ పెద్ద ఎత్తున దాని మీద వ్యతిరేకత చేసినప్పుడు, ప్రజలు వ్యతిరేకత చేసినప్పుడు ఆయన సింపుల్ గా ఇద్దరు ఒకటే సామాజిక వర్గం రండి అని ఇంటికి పిలిచి పంచాయతీ చేసి దాన్ని దుప్పటి పంచాయతీ అంటారు రాయలసీమలో, ఆ దుప్పటి పంచాయతీ చేసి పంపించాడు. ఈ రోజు కూడా అటువంటి దుప్పటి పంచాయతీ ఉంటుంది. లేదన్నా ఆర్థికంగా ఏదన్నా ఎవరో జనసేన నాయకుడు 60 లక్షలు 65 లక్షలు ఇస్తానని ముందే పోయాడు కదా పాపము, అటువంటిది ఏదో ఒక డీల్ కుదిరించి ఏదో చేసింటారు. సరే, మనం అట్లా అన్యాయంగా ఆరోపణ చేయకూడదేమో, ఎందుకంటే ఆ కుటుంబాన్ని మనం ఇంకో రకంగా భావించినట్లుగా అవుతుంది. నేను అట్లా అనడం లేదండి. నేను అట్లా జరిగే తంతు చెప్పేది. ఏ లాకప్ డెత్ అయినా కానీ ఇదే జరుగుతుంది. వాళ్ళు కాంప్రమైజ్ అయినారంటే ఇదే జరుగుతుంది. అది చూసే పోలీసు వాళ్ళకి కానీ లేకపోతే అతను మధ్యస్థం చేసే వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. అది ఒకటి. రెండోది ఏమంటే, ఈ కేసులో నేను లాస్ట్ 1 month నుండి మా పల్లెలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నా, నిన్న సాయంత్రం నుంచే ఫాలో అవుతున్నా. ఈ కేసులో జడశ్రవణ్ గారి వీడియో చూడడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అండి, సిటీ పోలీస్ కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. టాస్క్ ఫోర్స్ కు స్పెసిఫిక్ డ్యూటీలు ఏముండవు, వేరే డ్యూటీలు ఏముండవు. అది ఏమి సిపి గారికి పర్సనల్ టీం అన్నట్ల. వాళ్ళతో లీగల్ పనులు, ఇది లీగల్ పనులు కూడా చేస్తుంటారు. ఆఫీసర్ని బట్టి ఉంటుంది. నిన్న కూడా ఆయన చెప్పిన వీడియో సారాంశం బట్టి, లేకపోతే నేను కొంతమంది అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్లతో, నాకున్న పరిచయం ఉన్న ఆఫీసర్లతో మాట్లాడే దాన్ని బట్టి అతన్ని సాయికృష్ణని మే 8వ తేదీ మార్కాపురం నుంచి లిఫ్ట్ చేసి తెచ్చింది టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఈ అబ్బాయి నాగరాజుకి ఏం సంబంధం లేదు, కృష్ణలంక సిఐ, ఆయన ఏం పోలీసు. వాళ్ళ స్టేషన్లో ఏమైనా వారెంట్ పెండింగ్ ఉంటే పెండింగ్ ఉండొచ్చు, సమన వారెంట్, అది వేరే ఇష్యూ. కానీ అతన్ని పోయి పికప్ చేసుకొని తీసుకొచ్చింది మాత్రం టాస్క్ ఫోర్స్ వాళ్ళు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు సిటీ కమిషనర్ చెప్పండి ఒక్కడు కూడా ఊరు బయటికి ఏరండి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆయన లిఫ్ట్ చేసిందే సిటీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకే చేసింటారు. ఇన్ని రోజులు జరిగిన టార్చర్ కానీ, లేకపోతే అతని మీద జరిగిన థర్డ్ డిగ్రీ, అతన్ని చంపడము, లేకపోతే అతని శవాన్ని కాల్చిపూడి చేసి మాయం చేయడం అన్ని కూడా టాప్ ఆఫీసర్ కి, సిటీ కమిషనర్ పోలీస్ ఆఫీసర్ కి తెలియకుండా ఎలా చేసింటారండి? అన్ని చేసింటారు. ఏమంటే ఇతను ఫ్రంట్ ఫేస్ అయిపోయినాడు. ఎందుకంటే అతని ఆ పోలీస్ స్టేషన్ లో అతన్ని పెట్టాడు కాబట్టి నాగరాజ్ ఇన్స్పెక్టర్ గారు ఫ్రంట్ ఫేస్ అయ్యారు. అతను నాకు తెలుసు, అతను నేను వెస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు గట్టిగా చేస్తాడు, రెండు దెబ్బలు ఎక్కువ కొడతాడని తెలుసు. కానీ ఇంతగా హింసించి చంపే ఆఫీసర్ అని నాకు ఇప్పుడు అంటే దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి దీంట్లో జడశ్రావణ్ గారి ఆరోపణల ప్రకారము టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లాడ్జిలో పెట్టి అతన్ని విపరీతంగా హింసించారని నేను నా క్వశ్చన్ అదే. అసలు ఒక రౌడీ సీటర్ ని
ఏదో వేరే స్టేషన్ లో మర్డర్ కేసులో ముద్దాయిని తీసుకొచ్చేసి టాస్క్ ఫోర్స్ వాళ్ళు అంత హింసించాల్సిన అవసరం ఏముంది? దానికి వెనక ఏదో బలవత్తరమైన కారణం ఉంది. అది ఆ కారణం ఏదో రాజశేఖర్ బాబు గారిని విచారణ చేస్తే తప్ప తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దాంట్లో ముద్దాయిలని నేను చెప్తా, ఒక ఎఫ్ఐఆర్ లో ఓన్లీ సిఐ నాగరాజ్ అని పెట్టారు. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ డ్రాఫ్ట్ చేశారండి? సిటీ కమిషనర్ పిలిపించుకొని ఆయన దగ్గర డ్రాఫ్ట్ చేశారు. కాబట్టి ఆయనకు తగ్గట్టుగా వాళ్ళకు తగ్గట్టుగా ఎవరికి ఇబ్బంది లేకుండా డ్రాఫ్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్లలో తయారయ్యే ఎఫ్ఐఆర్లు ఎలా ఉంటాయో నాకు 34 ఏళ్ల సర్వీసులో నాకు తెలుసు. కాబట్టి ఈ కేసు బాగా తప్పుదోవ పట్టిందండి. ఇది అందరికి ఉంది. అసలు అతన్ని మామూలు దొంగలని అయితే మేము ఏదైనా రికవరీ చేయాలంటే అంత హింసిస్తారు. ఎక్కువ హింసించినప్పుడు సరిపోయే కారణాలు ఉన్నాయి. లాకప్ డెత్లన్నీ ఎక్కువ భాగము ప్రాపర్టీ అఫెండర్స్ ఉంటాయి. ఈ రౌడీ సీటర్స్ లేదా ఎప్పుడో ఒక మర్డర్ కేసు వేరే స్టేషన్ లో మర్డర్ కేసు ముద్దాయిని తీసుకొచ్చి సత్యంత వరకు కొట్టాల్సిన అవసరం ఉందంటే దాంట్లో ఏదో బలమైన కారణం ఉంది. ఆ మోటివ్ అనేది సిపి గారికి, లేకపోతే ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ కి, లేకపోతే సిపి కింద టాస్క్ ఫోర్స్ డీసీపీకి వీళ్ళకంతా తెలిసి ఉంటుంది. మీరు అదన్నీ బయటకు రావాలంటే ఇది మామూలుగా వాళ్ళు ఇప్పుడు దొంగే ఇన్వెస్టిగేషన్ చేసినట్టుంది, ముద్దాయే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుంది లేండి. ఎవరైతే నేరస్తులు ఉన్నారో ముద్దాయిలు ఉన్నారో వారు ఇన్వెస్టిగేషన్ కేసు క్లోజ్ చేసుకుంటున్నారు. అటువంటి కేసే ఇది అవుతుంది. కాబట్టి ఈ కేసును డెఫినెట్ గా సిబిఐ లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇట్లా స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేస్తే తప్ప దీంట్లో ఈ కేసులో అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు అనండి, లేదా పెద్ద ఆఫీసర్లు అనండి, ఇంకేమైనా రాజకీయ నాయకులు అనండి, లేదా ప్రభుత్వంలో వాళ్ళందరి మెడకు కూడా చుట్టుకుంటుందనే భయంతో సడన్ గా ఈ మొన్నటిదాకా రౌడీ షీటరు అది అని ప్రచారం చేసిన పార్టీ అనండి, లేదా వ్యవస్థలు అనండి, ఇప్పుడు సడన్ గా చంద్రబాబు గారు పిలిపించుకోవడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది? ఇట్లా పెద్దవాళ్ళందరికీ తగులుకుంటుందనే, తగిలే అవకాశం ఉందనే, మెడ చుట్టుకునే అవకాశం ఉంది? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు వాటిని లిఫ్ట్ చేశారు, చనిపోయిన అబ్బాయిని లిఫ్ట్ చేసుకుని మార్కాప్ నుండి తెచ్చారంటేనే ఇది సిటీ పోలీస్ కమిషనర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్. ఓకే నత్వాని కేసులు అదే కదండి, సిటీ కమిషనర్ వరకు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు కదా. అవును, ఎందుకంటే వాళ్ళు ఇది కూడా అంతే కదా, సేమ్ కదా. అవును, నీకు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ పోయి ఇవన్నీ ఫిక్స్ చేశారంటే సిటీ కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్. నాగరాజుకి ఏం తెలియదు, ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలియదు. ఓకే, కారణం అసలు అతన్ని లిఫ్ట్ చేసిన కారణము సిటీ కమిషనర్ కు పెద్ద ఉన్నతాధికారులకు తెలుసు. వాళ్ళ వెనక ఎవరున్నారు, ఎవరు ఇన్స్ట్రక్షన్స్, పొలిటికల్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరికైనా లాభం చేయాల్సి అనుకున్నారా, ఇతని నుంచి ఎవరికైనా ప్రమాదం ఉందా, ఆ విషయాలన్నీ బయట పెట్టాలా. అవన్నీ కూడా బయటికి రావాలంటే మన సిఐడీలు కానీ మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిపోదండి. సిబిఐ కానీ ఎన్ఐఏ లాంటి స్వతంత్ర సంస్థలతో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అవుతుంది. జడా శ్రవణ్ కుమార్ దీంట్లో చేసిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నా. లేకపోతే ఇక ఇటువంటి అరాచకాలకు అసలు పోలీస్ అంటేనే జనాలు నమ్మే పరిస్థితి లేదండి. ఏపీలో అరాచకాలకు శాఖ పెట్టినట్టుగా ఉంది చూడబోతే ఇదంతా కూడా. అదే నేను 34 పని చేశాను, ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న పెన్షన్ తీసుకుంటున్నాం. ఓకే, దీనికి డిటరేషన్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది వ్యవస్థ. పోలీస్ అంటేనే భయపడే పరిస్థితి ఉంది. మాకు కూడా ఆంధ్రప్రదేశ్ లో బతకాలంటే కష్టమా అనే పరిస్థితి ప్రజల్లో ఏర్పడుతుందండి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చాలా నిజాయితీగా సీఎం గారు కూడా, గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద దీర్ఘంగా ఆలోచన చేసి దీన్ని నిజాయితీగా సిబిఐకి ఇస్తే ఆయన నిజాయితీ నిరూపించుకుంటారండి. లేకపోతే వాళ్ళు కూడా ఈ మర్డరే, అది లాకప్ డెత్ అను మర్డర్ వెనుక ఉన్నట్లనే భావించాల్సి వస్తుంది. వారి సచ్చీలతను, ఉన్నతాధికారుల సచ్చీలతను ప్రూవ్ చేసుకోవాలంటే ఇది సిబిఐకు లేకపోతే ఎన్ఐకు దర్యాప్తు జరిపించాలని నేను చెప్తున్నాను. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఎందుకు సడన్ గా చంద్రబాబు గారు ఈ 40 రోజులుగా పట్టించుకొని ప్రభుత్వం సడన్ గా జగన్ గారు వెళ్ళిన తర్వాత కావచ్చు, లేదా ఇతర కారణాలు కావచ్చు, ఏదైనా కానీ సడన్ గా ఎందుకు పిలిపించుకుని మాట్లాడారు? వాళ్ళు ఎందుకు అంత సడన్ గా చాలా స్పందించిన తీరు కొంచెం మీకేమనిపించింది? సో ఓవరాల్ గా ఈ అంబటి రాంబాబు గారు అయితే మాయ చేసి ఉండొచ్చు, అయినా కూడా మా పోరాటం ఆగదని ఆయన అంటున్నారు. జడా శ్రావణ్ గారు అయితే దీని వెనకాల చాలా డీల్స్ ఉన్నాయి ఇదని కూడా ఆయన చాలా డీటెయిల్డ్ గా మాట్లాడారు. సో మీకేమనిపిస్తుంది ఓవరాల్ గా? సార్, చంద్రబాబు నాయుడు గారు మోసం చేయటంలో అంతర్జాతీయ డిగ్రీ పొందినవాడు. ఈ రాష్ట్ర ప్రజల్ని ఇప్పుడు దాకా 3 సార్లు మోసం చేసిన సంగతి మనందరికీ తెలిసే. కాబట్టి ఆ కుటుంబాన్ని మోసం చేయడంలో ఆయనకి పెద్ద గొప్ప ఇదేం కాదు. ఖచ్చితంగా భయపెట్టడం జరిగింది సార్ కేఎస్ఆర్ గారు.
ఎందుకంటే వీళ్ళు ఇంకో 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మీ ఇష్టం ఆలోచించుకోండి అనే భయపెట్టి ఆ కుటుంబాన్ని లొంగ తీసుకున్న మాట వాస్తవం ఉండొచ్చు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కేసీఆర్ గారు. ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు ఒక కుర్రవాడు లాకప్ లో చనిపోవటం ఒక విషాదకరమైన బాధ అయితే, ఆ శవాన్ని మాయం చేయటం ఇది చాలా దారుణమైన అంశం. ఆ శవాన్ని తగలబెట్టి ఒక లాడ్జిలో చంపి శవాన్ని బస్ స్టాండ్ లో పడేసి తగలబెట్టేదాకా వెళ్ళిందంటే నిజంగా ఎంత క్రూరంగా ఎంత ఘోరంగా చేశారో ఈ కుర్రవాడిని మనం అర్థం చేసుకోవాలి. మనం చూసాం బాంబే అల్లర్లో కసాబు ఎంతో మందిని భారతీయులను చంపితే మనం అతనికి యావజ్జీవ కారాశిక్ష చేసి క్షమాభిక్ష పెట్టుకున్నా సరే ఈ ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం. అలాంటి తరుణంలో ఒక రౌడీ షీటరు ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పిన అతను మనిషి అండి, కుర్రవాడు. ఆ కుర్రవాడిని నిజంగా తీసుకువెళ్ళి ఇంత దారుణంగా చేయటం చాలా దారుణమైన అంశం. దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మనం చెప్పేది, మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఎవరిని వేశారు? ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి ఆఫీసర్ని వేశారు. ఆయన సిపి కన్నా చిన్న స్థాయి, పై స్థాయి అధికారి. ఇప్పుడు సిపిని ఇన్వెస్టిగేట్ చేయాలన్నా లేకపోతే పైన అధికారులు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా ఒక కింద ఆఫీసర్ని వేసి ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారండి? ఒక పోలీసులు చంపితే మరో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేస్తే ఉపయోగం ఏముంది? ఈ కేసు గ్యారంటీగా నీరు గార్చే కార్యక్రమం చేస్తాం. అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎన్ఐఏ కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జి, ఎవరైనా సిట్టింగ్ జడ్జి తోటి కానీ ఏదైనా నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలానే జడా శ్రావణ్ గారు చాలా చాలా డీటెయిల్డ్ గా ఈ కేసులోకి వెళ్ళి ఆయన అందించిన వివరాలని ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తుందో, ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా దిగజారిపోయింది. అదే మరొక విషయం కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఈ కేసుకు ప్రాముఖ్యత వచ్చింది. ఈ సిఐని అర్ధరాత్రి 11 గంటలకు పిలిచి ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే, అప్పుడు దాకా సస్పెండ్ చేస్తున్నాం సిఐ గారికి అని చెప్పిన వాళ్ళు మర్డర్ కేసు ఈ రోజు ఎందుకు పెట్టారు పోలీసు మీద అంటే, ఇదే ప్రభుత్వ పెద్దలకు అంటుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారు, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఆయన వివరిస్తాడు అనే ఒక భయంతో ఈ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆ సిఐ మీద. మరొక విషయం ఏంటంటే, తమిళనాడులో మనం చూసాం ఒక లాకప్ డెత్ లో 8 మంది నుంచి 10 మంది పోలీసులకి మరి యావజ్జీవ కారాగార దీక్ష విధించడం మనం చూసాం. ఖచ్చితంగా ఈ కేసులో కూడా ప్రతి ఒక్క ఎవరిని వదిలిపెట్టకుండా ఆ స్టేషన్ లో ఎవరైతే ఈ కుర్రవాడిని హింసించారో, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో, ఇంక్లూడింగ్ పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా శిక్షించాల్సిన బాధ్యత ఉంది. అంతకన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ కుర్రవాడు ఆ కుటుంబం చెప్తా ఉన్నారు మేము జనసేన పార్టీ. నిన్న పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఉన్నారు. కనీసం ఆ పార్టీకి చెందిన వ్యక్తి కనీసం ఇంటికి వెళ్ళి చనిపోతే పరామర్శించాల్సిన బాధ్యత లేదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను జనసేన పార్టీ. నువ్వు తెలంగాణలో ఎక్కడో ఒక చిన్నారికి ఏదో బాగలేదంటే నువ్వు పోయి అంత ముందు రోజే చూసి వచ్చావు. ఆ కుర్రవాడికి కావాల్సిన ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక కుర్రవాడు చనిపోయాడు, ఆ తల్లి ఆవేదన చూసాం మనం అందరం. ఒక కుర్రవాడు చనిపోతే కనీసం విజయవాడలో ఉండి, అతను ఏదో ఓపెనింగ్ వచ్చాడు అరణ్య భవన్ ఏదో ఓపెనింగ్ కి, కనీసం ఆ ఇంటికి వెళ్ళి, కృష్ణలంక ఎంత దూరం అండి అక్కడి నుంచి? కృష్ణలంక ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అయినా కాదు అంటే మీరు చెప్పారు బాగానే ఉంది, అయినా కూడా ఈ కుటుంబ సభ్యులైతే అండగా, మొన్నేమో జనసేన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు అందుకే మేము రాంబాబు గారికి ఇచ్చామన్నారు, ఇప్పుడేమో సీఎం డిప్యూటీ సీఎం అండగా నిలిచారు అని వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్తున్నారు కదా. మరి కలవకపోయినా అంటే వాళ్ళని భయపెట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరిగి ఉండదు కేసీఆర్ గారు. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వ పెద్దలు వాళ్ళ లోపలికి వెళ్లే ముందే వాళ్ళ మీద భయం పెట్టి వాళ్ళ లోపలికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏమైనా మనకు తెలియదు కాబట్టి మనం వాటి మీద క్లారిటీగా మాట్లాడాం. ఖచ్చితంగా వాళ్ళని భయపెట్టి భయాందోళనకు గురి చేసే తీసుకువెళ్లే కార్యక్రమం జరిగి ఉంటది కేసీఆర్ గారు నేను అనుకోవటం. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడింది మనం ఆ పిక్చర్స్ విజువల్స్ చూసాం. కాబట్టి మనకి లోపల ఏం జరిగింది ఏంటనేది ఇంకా కొంత టైం దొరికితే మనకి బయటకు వస్తుంది. ఆ కుటుంబ సభ్యులు చెప్తే మనకు బయటకు వస్తుంది. కాబట్టి నేననేది ఏంటంటే, కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, మేము జనసేన పార్టీ అని చెప్పుకున్నారు వాళ్ళు ట్యాగులు చూసి జనసేన పార్టీ అని వాళ్ళందరూ కుటుంబ సభ్యులు గట్టిగా చెప్తే, నువ్వు విజయవాడలో ఉండి
కనీసం ఒక అడుగు వెళ్ళి వాళ్ళని పరామర్శించే బాధ్యత లేదా అని చెప్తాను. సరే కానివ్వండి ఇది కదా, చాలా దారుణమైన అంశం సార్. రైట్ ఇది చాలా తప్పు. అంటే ఆయన తన క్యాడర్కి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ పార్టీలో వాళ్ళు అంత గట్టిగా పనిచేసిన వాళ్ళకి మీకు ఇచ్చే గౌరవం ఇదేనా? వంగవీటి రాధా కుమార్తె ఎవరండి? రాధా రంగా మిత్ర మండలి వాళ్ళు మాకు సహకారం అందించారన్నారు. ఆమె వెళ్ళి పరామర్శించింది. ఆమె వెళ్ళి పరామర్శించిన మీరు కనీసం సౌహృదయంతో వెళ్ళి పరామర్శించలేదంటే మీరు ఏం చేస్తున్నారు క్యాడర్ కోసం, ఈ యొక్క కార్యకర్తల కోసం ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు ఈ రాష్ట్రంలో అనేది ఈరోజు జనసేన క్యాడర్ లో ఈరోజు వస్తున్న అనుమానాలు. ఈరోజు ఖచ్చితంగా దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని డిమాండ్ చేస్తాం. రైట్ సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఈ కేసులో ప్రాధాన్యత పెరగటం ఇవన్నీ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కాకపోతే ఇక్కడ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే ఇప్పుడు సడన్గా వాళ్ళు ప్లేటు ఫిరాయించారు, లేదు అంటే చంద్రబాబు గారు పిలిపించుకుని మాట్లాడిన తర్వాత లోబడిపోయారు, ఇతన్ని చాలా రౌడీ, అసలు ఇతన్ని సపోర్ట్ చేస్తారా అన్నట్టు మాట్లాడారు. అయినా కూడా నేనేమంటా అంటే పిలిపించి మాట్లాడిన తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాళ్ళు చెప్పకపోయినా ఆయన రావటం వల్ల ఇదంతా స్టార్ట్ అయిందని వాళ్ళ మనస్సాక్షికి అయితే తెలుసు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు వస్తుందా లేదా అని ఆలోచించే వ్యక్తి కాదు. అలా ఆలోచించే వ్యక్తి అయితే జనసేన కేడర్కి న్యాయం చేయడం కోసం ఆయన వెళ్ళే వ్యక్తి కూడా కాదు. తను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా తనకు ఓటు వేసిన వాళ్ళకి కూడా న్యాయం చేసిన వ్యక్తి. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల ఇది ఇనిషియేట్ అయింది, ఆయన పేరు చెప్పకపోయినా న్యాయం చేయగలిగితే చాలు అనే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారు. విషయం ఏంటంటే జగన్ గారు మాట్లాడిన విషయాలు ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు, కులాల గురించి కూడా ప్రశ్నించలేదు. అది వాస్తవం. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు సాయి కేసు అవ్వచ్చు, క్రాంతి కుమార్ గారి కేసు అవ్వచ్చు, కర్నూలులో కేసు అవ్వచ్చు, జనాల్లో అవ్వచ్చు, ఇంకా కొన్ని ఉండొచ్చు. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు కేసులు ఎలా నడుస్తాయి ఏంటి అనేది గతం కూడా మీరు చెక్ చేసుకుంటే ఒక వంగవీటి రంగా గారి కేసు అవ్వచ్చు, లేదు సుగాలి ప్రీతి గారి కేసు అవ్వచ్చు, నాగార్జున యూనివర్సిటీలో రితికేశ్వరి గారి కేసు అవ్వచ్చు. అంటే ఎంతో సంచలనమైన కేసు కూడా. జనరల్గా ఏమైంది అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సంఘటన జరిగినప్పుడు ఆ సాక్ష్యాధారాలు సేకరించే దాన్ని బట్టి ఫర్దర్గా ప్రభుత్వాలు మారినా ఆ ఎవిడెన్స్లను బేస్ చేసే కదా మనకి ప్రొసీడింగ్స్కి వెళ్ళేది. సో మీరు ఏ కేసు అయినా తీసుకోండి, ఈ మూడే కాదు, ఏ కేసు తీసుకున్నా అది ప్రొలాంగ్ అయ్యి అల్టిమేట్లీ ఎవిడెన్సెస్ సరిపోవట్లేదు అని ఒక్కరికి కూడా శిక్ష పడది ఎక్కడా లేదు టీడీపీ అధికారంలో ఉన్న సందర్భాలు. అలాగే మీరు గతంలో కూడా చూసుకోండి, 2018లో దాచేపల్లిలో సుబ్బయ్య అనే అతను అనుకుంటా ఏదో లైంగిక వేధింపుల టైప్ ఆఫ్ కేసు, ఆల్ ఆఫ్ సడన్ ప్రజల్లో వచ్చిన ఆగ్రహానికి అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోయినట్టు చూపిస్తారు తెల్లారేపటికి. మనం ఫోటోలు చూస్తే చెట్టుకి అతను వేలాడేదానికి కాళ్ళు కింద అని ఉంటాయి. రెండోది మీరు రీసెంట్గా తుని ఎగ్జాంపుల్ తీసుకుంటే పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళను తప్పించుకొని బైక్ మీద నుంచి దిగి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. అంటే అది రాత్రి సమయం అవటాన వీళ్ళు గాలింపులు చేయలేపారంటే నెక్స్ట్ రోజు శవాన్ని తీసుకొస్తారు. అలాగే మదనపల్లిలో ఇన్సిడెంట్ కూడా, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగి ప్రజాగ్రహం రాగానే తెల్లారేపాటికి అతను సూసైడ్ చేసుకొని ఉంటాడు. ఇలాంటి ఎన్ని కేసులు, వనజాక్షి గారి కేసు రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ. తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్కౌంటర్, శేషాచలం సార్ ఎన్కౌంటర్ జరిగితే అది మరీ దుర్మార్గం. కోర్టులో మానవ హక్కుల కమిషన్ అవ్వచ్చు, కోర్టులు కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమంటే ఆ నష్టపరిహారం కూడా ఇవ్వకుండా స్టే చేసి ఇప్పటికి కూడా దాన్ని కోర్టులో ప్రొలాంగ్ చేస్తున్నారు తప్పితే మానవతా దృక్పథంతో అన్న వాళ్ళకి ఇప్పటి వరకు. అప్పుడు జయలలిత గారు ఇచ్చారు, అంటే ఆ గవర్నమెంట్ ఇచ్చింది, మనం కూడా ఇవ్వాలి కదా, మనకు కూడా కోర్టు ఇచ్చి చెప్పింది కదా మనల్ని కూడా ఇవ్వమని. అంటే కోర్టు తీర్పులు అంటే గౌరవం ఉండదు, చట్టాలంటే గౌరవం ఉండదు, పోలీస్ శాఖని సొంతంగా వాడుకోవటం, అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నేను జనరల్గా ఏఏలో చూసా సార్, ఏలో 2014 నుంచి 2019 మధ్య కూడా ఇలాంటి లాకప్ డెత్లు ఏమైనా జరిగినాయా అంటే నెల్లూరులో 2018 చిరంజీవి, 2018లో తోటా కిరణ్ కుమారు, గుంటూరు జిల్లాలో యనమల కుదురు కిరణ్ కుమార్. అంటే కొంతమంది ఏమో లాకప్ డెత్లు, కొంతమంది ఏమో ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక వితిన్ 10 days లోపు సూసైడ్ నోట్లు రాసి చనిపోయిన వాళ్ళు. విశాఖపట్నం జిల్లాలో ఒక మహిళ వివస్త్రను చేసిన ఇన్సిడెంట్ 2017, బాబర్ బాషా కేసు ప్రకాశం జిల్లా, జాషువా నాగదాసు గుంటూరు జిల్లా, గొర్రెలపైడరాజు విశాఖపట్నం, కర్నూలు షేక్ షబీర్ అని. ఇవేంటి కొన్నే సార్, ఇంకా ఎన్నో వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నేనేమంటా అంటే
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి అమలుపరుస్తాము అని పదే పదే చెబుతూ ఎన్నికలకు ముందు ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే, ఎవరి మీద ఎక్కువ రౌడీ షీట్లు ఉంటే వాళ్ళకి పదవులు ఇస్తాను, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను అనే విధంగా మాట్లాడిన లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెడ్ బుక్ను చూపిస్తూ ఈ రెడ్ బుక్లో ఇంకా చాలా పేర్లు ఉండే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచాల్సిందే అని చెబుతుంటే అమలుపరచాల్సిన వాళ్ళు ఎవరు? అల్టిమేట్లీ పోలీస్ శాఖ. అక్రమ కేసులు పెట్టాల్సిన వాళ్ళు, స్టేషన్లకు తీసుకురావాల్సిన వాళ్ళు, కోర్టులకు సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు పోలీస్ శాఖ. మీరు అక్రమంగా అయినా నా కోసం పనిచేయండి అన్న తర్వాత మీరు అంటే డైవర్షన్, మీరు మీ విధిని డైవర్షన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా చట్టాన్ని చేతిలో తీసుకుంటారు కదా. వాళ్ళకి భయం ఏముండిద్ది? మీకోసం వాళ్ళు వైలేట్ చేశారు, వాళ్ళ కోసం కూడా వైలేట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ పోలీసులు ఈ విధంగా స్టార్ట్ అయ్యారు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. దీంతో పాటు ఏంటంటే మీరు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ కేసైనా తీసుకోండి, ఎనీ కేసు, ఆ టైంలో దాన్ని నీరుగార్చేసి అల్టిమేట్లీ దాంట్లో శిక్ష పడి ఎవరో ఎందుకు సార్ వంగవీటి రంగా గారు తనకి ప్రాణహాని ఉంది అని లెటర్ రాసుకొని ప్రభుత్వాన్ని సెక్యూరిటీ అడిగి నిరాహార దీక్ష కూర్చుంటే అంత అరాచకంగా చంపేసిన రంగా గారి కేసులో కూడా ఒక్కళ్ళు కూడా శిక్ష పడలే. సరే, రంగా గారి కేసులో శిక్ష పడలేదంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయే చెప్పాడు ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని. వాళ్ళ అబ్బాయి వెళ్ళి పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ గారు కూడా అదే చెప్పారు. కుటుంబ సభ్యులు పరిస్థితులకు లొంగిపోయినా సమాజం కోసం పోరాడాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయని దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. రైట్. రాజేశ్వర రెడ్డి గారు చెప్పండి, నాగరాజు మామూలుగా అయితే ఒక పదం వాడారనో ఇంకోటనో ఎంటబడి అరెస్టులు చేస్తారు కదా, మరి ఇప్పుడు ఈ కేసులో నాగరాజు గారి మీద ఒక్కళ్ళ మీదే కేసు పెట్టారు. సరే, ఆయన గురించి మీరు కొంచెం డిఫరెంట్గా చెప్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు. మామూలుగా అయితే వెంటనే ఆయన అందుబాటులో లేడా, పరారీలో ఉన్నాడా? ఎల్లో మీడియా ఇదే కనుక ఏ వైసీపీ వాళ్ళు లేదా ఇంకెవరైనా అయితే ఎక్కడ ఇంకా అరెస్ట్ చేయలేదే అని రాసి ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఏం రాయట్లేదు, వేరే విషయం. నా ప్రశ్న ఏమంటే ఈ పాటికి అరెస్ట్ చేయాలా అక్కర్లేదా? అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీలో మిగతా వాళ్ళు ఎవరి పేర్లను వస్తే వాళ్ళందరి మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? ఇంకోటి, ఈ రెడ్ బుక్ అరాచకాలకి ఎక్కడైనా ముగింపు పలుకుతారా, లేక రోడ్డు మీద కొట్టండి పర్వాలేదు, కాళ్ళు అరికాళ్ళు అరిగేటట్టు కొట్టండి అని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో లేకపోతే హోంమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళే మాట్లాడిన సందర్భాలు మనం గతంలో చూసాం. సో ఇప్పటికీ కూడా అదే కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతారా, లేదా చట్టం ప్రకారం పాటించాలని చూస్తారా, లేదా ఏకంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అరాచకాల శాఖని ఏమైనా పెడతారా? మీరు అడిగిన చాలా విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు నాగరాజుని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇమ్మీడియట్ గా అంటే, మామూలుగా అరెస్ట్ అనేది వెరీ ఇమ్మీడియట్ గా చేయాలని ఏం రూల్ లేదండి. రూల్ లేదు, కానీ కొందరు విషయంలో ఎంటాడుతుంటారు కదా, అది అవతల వాళ్ళని దీంట్లో అట్లా కాదు కదా. 40 రోజుల పాటు అతని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా అతన్ని రచించి వస్తుంటే ప్రభుత్వ ఉద్దేశము దీంట్లో పోలీస్ ఆఫీసర్లను రచించాలనేదే వాళ్ళ ప్రముఖ ధ్యేయం అది. కాబట్టి వెంటనే మీరు అరెస్ట్ చేస్తారా అనేది మనం ఊహించడం అనేది అది అనవసరమైన ఆశ ఎవరికైనా కానీ. దీంట్లో లీగల్ గా ఎలా ఉంటుందంటే వెంటనే అరెస్ట్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. కావాల్సినంత ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తేనే 167 సిఆర్పిసి ప్రకారం మెజిస్ట్రేట్ అయినా రిమాండ్ పంపిస్తాడు. కాబట్టి కొంత టైం తీసుకుంటారు. కానీ నా బాధ ఏమంటే దీంట్లో నాగరాజు అనేవాడు చాలా కింద, అంటే ఏ1 నుంచి ఏ100 వరకు ముద్దాయిలు ఉంటే ఏ100 వాళ్ళు ఉండాల్సిన వాడు. వేరే ముద్దాయిలు వేరే ఉన్నారండి. అసలు అతను పికప్ చేసిన టాస్క్ ఫోర్స్ కానీ దాని బాసులు కానీ వాళ్ళు ముద్దాయిలు. యాక్చువల్ గా ఫస్ట్ A1, A2, A3 అని పెట్టి లాస్ట్ ఉంటాడు. ఈ అబ్బాయిని A1 చేసి పెట్టేసి ఇతన్ని ఫ్రంట్ ఫేస్ అతను పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ కొంచెం దుడుపుగా ఉద్యోగం చేస్తే చేసిండొచ్చు, 4 ఏళ్ళు ఎక్కువ వేస్తే చేసిండొచ్చు. కానీ మరి చంపడంలో అతను ఒక్క పాత్రే లేదని జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్ల ఒక ప్రైవేట్ లాడ్జీలో పెట్టి మరి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ కూడా హింసించినారు కదా. మరి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ వాళ్ళ బాస్ సిటీ కమిషనర్ వాళ్ళంతా ముద్దాయిలు కాదా? అవును, అంటే ఇప్పుడు వాళ్ళందరినీ రక్షించడానికి వాళ్ళందరినీ రక్షించే ప్రయత్నం జరుగుతోందంటారా? ఇంకోటి ప్రయత్నం భాగంగానే ఎఫ్ఐఆర్ ప్లస్ సీఎం గారి స్థాయిలో పిలవటాలు మాట్లాడటాలు ఇవన్నీ జరుగుతున్నట్టు అనుకోవాలంటారా? సిటీ కమిషనర్ ని ఆయన శిష్యుల్ని కాపాడే బాధ్యత భాగంలో జరుగుతుంది. నా అబ్జెక్షన్ ఎక్కడంటే సిటీ కమిషనర్ మీదనే అలిగేషన్స్ ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళతో అతని ఎదురుగానే
ఎఫ్ఐఆర్ డ్రాఫ్ట్ చేయించి ఎఫ్ఐఆర్ కడితే ఏముంటుందండి, దానికి న్యాయం ఏం జరుగుతుంది? అవును. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి సంక్షిప్తంగా. జడాశ్రావణ్ గారు ఒక సంచలనమైన విషయం చెప్పాడు. ఈ అపార్ట్ ఫ్రమ్ కేసు డీటెయిల్స్ అన్నీ పట్టుకొచ్చి దాంతోపాటు ఒక మాట అన్నారు, ఈ కేసుని డైరెక్ట్గా మర్డర్ కేసు కిందో లేకపోతే అటెంప్ట్ లాకప్ డెత్ కేసు కింద పెడితే అది నిలవదు, ఇది నిలిచే కేసు కాదు, అందుకని నేను పీల్ వేస్తున్నాను అంటున్నారు. సో నిలవకుండా చేసే లక్ష్యంతో పని జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? సో కారణం ఉండొచ్చు. ఎలా ఉంటది అంటే ఎఫ్ఐఆర్ లో ఉన్న కంటెంట్స్ బట్టి సెక్షన్స్ వేస్తారండి, కాగ్నిజెన్స్. కాబట్టి ఆయన నా కొడుకుని చంపినారంటే 302 అంటే ఇప్పుడు అంటే ఆధారాలు లేకుండా అట్లా ఆరోపణ చేయకూడదని మీరు కూడా అన్నారు. ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు ఏ ఆధారం ఉంటుందండి? ఊర్లో ఎక్కడో శవం ఉంది అని పోలీస్ స్టేషన్ వస్తే ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే కదా. అటువంటిది ఏం లేదు. కానీ జడాశ్రవణ్ గారితో నేను ఏకీభవిస్తే అంటే ఈవెన్ కుటుంబ సభ్యులు కోఆపరేట్ చేయకుండా ఇంకా సమాజానికి సంబంధించిన కేసు అనేది మాత్రం నేను 100% నమ్ముతాను. దీన్ని ఇంతటితో వదలకుండా ఈవెన్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా వర్కౌట్ చేసి అన్ని రకాల పొలిటికల్ పార్టీలు కూడా ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులు భయపడే పరిస్థితి, ప్రజా సంఘాలు భయపడే పరిస్థితి, ఊరుకోని పరిస్థితి. జర్నలిస్టులు భయపడే అంటే మీ అరెస్ట్ పెద్ద తార్కాణం అసలు. ఒక విషయం ఇప్పుడు నేనంటే ఈ వయసు కాబట్టి సరే జరిగే జరుగుతులే అనుకోవచ్చు, కానీ యువతని అట్లా అణిచివేయకూడదు కదా. లేదండి, చిన్న అవకాశం నాకు. ఈ ఫస్ట్ లోన సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు వరనరేందర్ రెడ్డి గారి కన్ఫెషన్ రాశాడు ఒక ఆయన, డిఎస్పీ గారు. 80 మందికి పైగా సీనియర్ రవి గారితో పాటు చాలా సీనియర్ పాతికేయులను కూడా ముద్దాయిలు చేయాలని ట్రై చేశారు దాంట్లో. లక్కీగా రాయచోటిలోనో రాజంపేటలోనో మెజిస్ట్రేట్ రిమాండ్ చేయలేదు ఆ 111 కింద, ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద. లేకపోతే ఆ రోజు కానీ రిమాండ్ చేసి పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా లోపల ఉండేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఇంద్రనీల్ గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేను చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.